హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ డిజైన్ చేయబోతున్నామండి. ఇందులో 4 డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి. యాక్చువల్లీ ఇది ఒక ఆర్డర్ అండి. వాళ్ళు పంపించిన పిక్చర్ ఇది. సో ఫస్ట్ నేను దీనికి అది యాంటిక్ లుక్ రావడానికి కాపర్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నాను బ్యాంగిల్ని. అండ్ ఇది యాంటిక్ లుక్ కావాలి అండ్ ఓన్లీ వైట్ కలర్స్ కావాలి కాబట్టి ఇక్కడ అన్ని వైట్ కలర్ యూస్ చేశాను. సో సెంటర్లో ఇలా స్క్వేర్ కుందని పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా డ్రాప్ షేప్ కుందని పెట్టుకుంటున్నాను. సో 4 డ్రాప్ షేప్ కుందన్స్ని పెట్టేసి సెంటర్లో రౌండ్ స్మాల్ సైజ్ రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ వాళ్ళు సెండ్ చేసిన పిక్చర్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ అనమాట. బట్ వాళ్ళు 2 కట్ బ్యాంగిల్ మీద చేయమన్నారు. సో ఇలా డిజైన్ చేశాను. సెకండ్ బ్యాంగిల్ వచ్చేసి ఇదండి. సో ఇదేంటంటే మనకి రివర్స్లో చూస్తే గ్రేప్ డిజైన్ ఉన్నట్టుగా ఉంటుంది. సో గ్రీన్ లీవ్స్ వచ్చేసి గ్రేప్స్ ఇలా వైట్ కలర్లో ఉన్నట్టుగా మనకి డిజైన్ ఉంటుంది. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే మనకి ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది. సో ఇలా గ్రీన్ కలర్ లీవ్ షేప్ 3 కుందన్స్ తీసుకుని ఇలా స్టిక్ చేసుకోవాలి. అండ్ ఆ కుందనికి రౌండ్గా మనము ఇలాగా వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇది ఫైనల్ లుక్ అండి. థర్డ్ డిజైన్ వచ్చేసి దీనికి సెల్ఫ్ కలర్ బట్ కొంచెం బ్రైట్గా ఉన్నాయి కుందన్స్. థ్రెడ్ వచ్చేసి నేను పిస్తా కలర్ తీసుకున్నాను, గ్రీన్ తీసుకోకుండా. పిస్తా తీసుకుంటే కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది, లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఉంటుందని. సో ఇది చాలా సింపుల్గా అయిపోయే డిజైన్ అండి. హార్ట్ షేప్ కుందన్స్ని 4 ఇలా స్టిక్ చేసుకోవాలి. మనకు కావాలి అనుకుంటే ఓన్లీ బటర్ఫ్లై డిజైన్ కావాలి అంటే ఓన్లీ 2 కుందన్స్ పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి 4 స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ సెంటర్లో సేమ్ కలర్ కాకపోతే ఇది కొంచెం లైటర్ షేడ్. సో ఓవరాల్ ప్యాటర్న్ బ్యాంగిల్ అంతా ఇదే ప్యాటర్న్ చేస్తాను. మనకు కావాలంటే ఆపోజిట్ కలర్స్ పెట్టుకోవచ్చు ఆర్ ఆల్టర్నేట్గా డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటే మనం ప్లెయిన్ బ్యాంగిల్స్లో మిక్స్ చేసినప్పుడు కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఫినిష్ అయిపోయిందండి. ఫోర్త్ డిజైన్ వచ్చేసి ఇక్కడ నేను స్టోన్ లేస్ యూస్ చేశానండి. ఇక్కడ ఏంటంటే స్టెమ్, లీవ్స్ అండ్ సెంటర్లో ఫ్లవర్స్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను ఇలా ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. సో మనకు కావాలంటే 3 ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్ ఆర్ 4 ఫ్లవర్స్, మనకి నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని కావాలి అనుకుంటే అంత మెజర్ చేసుకొని డివైడ్ చేసుకోవాలి బ్యాంగిల్ సైజ్ బట్టి. అండ్ ఇలా స్టెమ్కి నేను ఇలా స్టోన్ లేస్ యూస్ చేస్తున్నాను. అండ్ లీవ్స్కి నార్మల్గా డ్రాప్ షేప్ పెట్టకుండా రౌండ్ కుందన్స్ని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను 4 ఫ్లవర్స్ తీసుకోవాలని అనుకున్నాను. సో దాన్ని బట్టి నేను మళ్ళీ ఫ్లవర్ని తీసుకున్నాను. సో ఇది ఫైనల్ లుక్ అండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.